రేపు సిఎల్పి సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు రేవంత్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగే సమావేశంలో 4 కీలక అంశాలపై చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై సిఎల్పి డిస్కస్ చేస్తారు. రేపు సిఎల్పి సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు రేవంత్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగే సమావేశంలో 4 కీలక అంశాలపై చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై సిఎల్పి డిస్కస్ చేస్తారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సిఎల్పి మీటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏ అంశాల గురించి ముఖ్యంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి? రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరగబోతోంది. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఈ సమావేశం నిర్వహించినారు. అయితే 4 కీలకమైన అంశాలపై చర్చించేందుకు సిఎల్పి భేటీ కాబోతోంది. ప్రధానంగా భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలకు సంబంధించి చర్చించబోతోంది. ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ 4 అంశాలకు సంబంధించి కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం భూభారతిని ఈ రోజు సాయంత్రం ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. సన్నబియ్యం ఇప్పటికే ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయని నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ రోజుతో కూడా ఎస్సీ రిజర్వేషన్లు అమలు కాబోతా ఉన్నాయి. అది అంబేద్కర్ జయంతి రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారో స్కీములు కావచ్చు, ఈ యొక్క చట్టాలకు సంబంధించి ఈ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంది. నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. భూభారతి అయితేనేమి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలకు సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయంతో పాటు పేదల అభ్యున్నతికి ఏ విధంగా తోడ్పడుతుందన్న అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ అంశానికి సంబంధించినటువంటి దీనిపైన కూడా భేటీ కాబోతున్నారు. ఇక సన్నబియ్య అంశానికి సంబంధించి చూసాం, ఇప్పటికే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా సన్నబియ్యం అర్హులైన అందరికీ అందించేలా చూడాలి. రేషన్ కార్డు పంపిణీలకు సంబంధించి ఎప్పటి నుంచి అమలు కాబోతుంది, ఏ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది, దీంతో పాటు భూభారతికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను అవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ముందుకెళ్లాలి. ఈ 4 అంశాలపైన రేపు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శంషాబాద్ నోవాటెల్లో కూడా ఇక సిఎల్పి భేటీ కాబోతున్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.